అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి సుమిత్ వేల్పుల్ని పలకరించినప్పుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఎంఎస్ కోసం అమెరికా వచ్చిన తనకు రూపాయి పతనంతో ఏటా 5 లక్షల అదనం భారం పడుతోందని చెప్పాడు. డబ్బులన్నీ ట్యూషన్ ఫీజుకు పోతున్నాయని తెలిపాడు. అమ్మ గొలుసమ్మి యూఎస్కి వచ్చానని, కూలి పనికి వెళ్తే అమ్మ చిన్న ఉద్యోగం చేసే నాన్నని డబ్బులు అడగలేక కొన్నిసార్లు పస్తులు కూడా ఉంటున్నట్టు చెప్పాడు. పార్ట్ టైం ఉద్యోగం దొంగచాటుగా చేస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానని సాక్షికి చెప్పాడు. ఖమ్మంకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవనీత్ వర్మ తన కొడుకుని అమెరికా పంపారు. ఇందుకోసం 35 లక్షలు అప్పు చేశారు. జీతంలో 80% ఈ అప్పు కింద వడ్డీకే కడుతున్నారు. ఈ క్రమంలో భార్య గుండెపోటు వస్తే ఇల్లు తాకట్టు పెట్టి మళ్ళీ అప్పు చేశారు. అమెరికాలో చదువుతున్న కొడుకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఒక్కపూటే తింటున్నాడని తెలిసి నవనీత్ తీవ్రమైన ఆవేదనలో ఉన్నాడు. కొడుకు డబ్బులు పంపమని అడగలేక అడిగిన తీరు గుర్తు చేసుకుంటూ బావురుమన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. పెరిగిన ఖర్చులు గుండె దడ పుట్టిస్తున్నాయి. అమెరికా వెళ్ళాలంటే వీసా నిబంధనలు చొక్కలు చూపిస్తున్నాయి. స్లాట్ దొరకడమే కష్టంగా ఉంటే వీసా రావడం దైవాధీనంగా మారింది. మరియు యూఎస్లో ఉద్యోగులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందో ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. పార్ట్ టైం ఉద్యోగులు చేసే అవకాశం లేక యూఎస్ విద్య కోసం చేసిన అప్పులు గుదిబండగా మారుతూ విద్యార్థులు తల్లిదండ్రులు తిప్పల వర్ణాతీతం. పిల్లలు తిని తినక ఫీజులు ఇతర ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడుగుతుంటే వాళ్ళ గుండె తరుక్కుపోతుంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్ళిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో కొందరితో సాక్షి మాట్లాడింది. ఎవరిని గదిలించిన కన్నీటి కథలు గుండెల్ని పిండే వ్యధలే అన్నటువంటిది హైలైట్ చేశారు. అది జూన్లోను